పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద పెట్టుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, మనకున్న పని భారం అంతా కూడా, మనకున్న అవసరతలు అక్రతలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనకున్న భారం అంతా కూడా దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుడే మన భారములు తొలగించేవాడు, మన సమస్యలు పరిష్కరించేవాడు. అందుకని యేసు ప్రభువారు చెప్తాడు, ప్రయాసపడి భారములు మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని. మనకున్న ప్రతి భారమును దేవునికి అప్పగించాలి. ప్రార్థన చేసి దేవునికి మనం అప్పగించినప్పుడు దేవుడు మన జీవితాలలో మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన భారము మనుష్యులకి కాకుండా, మన భారము బంధువులకు కాకుండా, మన భారము స్నేహితులకు కాకుండా దేవాతి దేవునికి అప్పగించే వారి వలె ఉండాలి. అప్పుడు దేవుడు మన సమస్యలను, మన ఇబ్బందులను, మనకున్న అవసరతలన్నీ కూడా తీర్చి ఆశీర్వదించే దేవుడు అని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.